తెలిసితే మోక్షము తెలియకున్న బంధం. ధ్యానంలో వచ్చే ఆలోచనల్ని ఎలా ఆపాలి? ఇది ప్రశ్న. ధ్యానంలో వచ్చే ఆలోచనలు ఎవరికైనా వస్తాయి. ఫస్ట్ ఎవరికైనా వస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. నాకే వస్తున్నాయి అనుకోవటం వల్ల మీకు సమస్య వస్తుంది. ఎవరికన్నా వస్తాయి కాబట్టి మీరేం చేయాలంటే ఫస్టు ప్రారంభించండి. కూర్చోండి. ఆసనం హాయిగా కూర్చోండి. స్థిరంగా కూర్చోండి. కదలకుండా హాయిగా కంఫర్ట్‌గా కూర్చోండి. ఎదుటోడిని చూసి కాల్చుకోకండి. ఆయన కాలు మీద ఇలా వేసుకున్నాడు, పద్మాసనం వేసుకున్నాడు, వజ్రాసనం వేసుకున్నాడు అవన్నీ మీకొద్దు. మీరు ఎలా కంఫర్ట్ కూర్చోగలరో అలా కూర్చోండి. కూర్చున్నాక రెండోది మీరు ఆలోచనలు వస్తూ ఉంటాయి కళ్ళు మూసుకోగానే. వేళలో వెళ్లి పెట్టుకోండి, కళ్ళు మూసి కూర్చోండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడు శ్వాస మీదకే రావాలి. అంటే మన ఊపిరి బయటికి వెళ్తుంది, లోపలికి వస్తుంది. మళ్ళా ఊపిరి అనగానే మళ్ళీ ముక్కు మీద పెట్టాలా ఏం వద్దు. ఊపిరి ప్రవాహాన్ని గమనించండి. అదిగో గాలి బయటికి ప్రవహించింది, లోపలికి ప్రవహించింది, బయటికి ప్రవహించింది, లోపలికి ప్రవహించింది. దాని మీదే ఉండాలి. ఇది బెస్ట్ విధానం అనమాట. ఎందుకంటే రకరకాల మార్గాల్లో ఇది ఒక బెస్ట్ మార్గం. సులువైంది. కానీ కాసేపటికి మళ్ళీ ఆలోచనలు వస్తాయి. పర్లేదు. ఆలోచనలు పట్టించుకోకండి. సాక్షిగా చూస్తూ వాటిని మళ్ళా కాన్సంట్రేషన్ శ్వాస మీదకి రండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. ఇంక మరీ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి. ఇంక తట్టుకోలేకపోతున్నాం, ధ్యానం కుదరట్లేదు అనుకున్నప్పుడు వీలైతే మీరు శ్వాసను లెక్క పెట్టండి. లోపలికెళ్ళి బయటకొస్తే 1, లోపలికెళ్ళి బయటకొస్తే 2, లోపలికెళ్ళి బయటకొస్తే 3 అలా 72 లెక్క పెట్టండి. ఈ విధానం ఎప్పుడంటే ఇంకా మరీ విపరీతంగా ఆలోచనలున్నాయి, ధ్యానం అస్సలు కుదరట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే. ఓకే. అప్పుడు మాత్రమే ఇది చేయాలి. మిగతా టైంలో అంతా మామూలుగానే చేసుకోండి. ఎట్లా అన్నా చేయండి. మొదటి రోజు కుదరదు, రెండో రోజు కుదరదు, మూడో రోజు కుదరదు, 4, 5, 6 ఏదో రోజు కుదురుతుంది కదా! కనుక కంటిన్యూగా చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఆలోచనలు వచ్చినప్పుడు దానికి విరుగుడుగా శ్వాస మీద ఉండాలి. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఇంక శ్వాస మీద గుర్తక్కర్లా, సైలెంట్‌లోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఆలోచనలు ఆగిపోయినా కూడా మనం మర్చిపోయిన శ్వాసను గమనించాలి కదా అని మెలుకువ తెచ్చుకొని శ్వాస మీద దృష్టి పెడతారు. అది రాంగు. ఓకే అండి. కనుక ఎవ్రీబడీ ఆలోచనలు ఉన్నవాళ్ళు శ్వాసను మదించండి. ఆలోచనలు ఆగిపోయినాయి, శ్వాస ఆగిపోయింది, శూన్యంలో ఉన్నారు. అలా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇంకా అక్కడ మీరు శ్వాసను అబ్జర్వ్ చేయాల్సిన పనిలే. శూన్యంలో ఉన్నప్పుడు కూడా అయ్యో! మర్చిపోయాను శ్వాసను గమనించాలి కదా అని మళ్ళీ వెనక్కొచ్చారు. అలా రాకూడదు. మీరక్కడ ఆలోచనలు ఒక్కటి ఉండకూడదు. ఆ మిగతా అంతా ఎలా అయినా ఉండొచ్చు. ఆ శూన్యంలో ఉండండి. ఆలోచనలు మరీ ఎక్కువ వస్తుంటే అప్పుడు కౌంటింగ్ పెట్టుకోండి. 72 కౌంట్ చేసి అలా సైలెంట్ అయిపోండి. ఇది డే బై డే వస్తుంది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.